శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మన్వస్త్రనాగదళ షోడశపత్రయుక్తం రుద్రత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 36వ శ్లోకం. శ్రీదేవి ఆజ్ఞాచక్రము. శంకర భగవత్పాదుల వారు కైలాసములో దర్శించినటువంటి పార్వతీ పరమేశ్వరులను వర్ణిస్తున్నటువంటి భక్తి శతకమే సౌందర్యలహరి. ఇందులో మొదటి భాగము 41 శ్లోకములను ఆనందలహరి అనే పేరుతో పిలుస్తారు. మరొక 6 శ్లోకాలతోటి ఈ ఆనందలహరి పూర్తి కావస్తూ ఉన్నది. శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు పరమేశ్వరులే పరమేశ్వరుని స్తోత్రము చేసిన స్థితిని చూసినటువంటి స్థితి ఇక్కడ వర్ణించబడుతూ ఉంది. అమ్మవారు ఆజ్ఞాచక్రములో పరాదేవత, పరాచిత్ అనే పేరుతో దేవతగా ఉంటారు. చిత్ అంటే చైతన్యము, పర అంటే పరమేశ్వరి, పరాశంభులు అంటే పరమేశ్వరుడు. పరమేశ్వరి పరమేశ్వరులు ఈ ఆజ్ఞాచక్రములో ఉన్న స్థితిని ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు అద్భుతమైన భక్తితోటి వర్ణించారు. చాలా చక్కటి భావముతో వర్ణించారు. అది ఈ శ్లోకంలో చూద్దాము. ఆజ్ఞాచక్రము 2 భ్రుకుటులకు మధ్య ఉంటుంది. దీనికి ఆకాశతత్వము అని కూడా మనం అంటాము. బత్సలి పండు రంగులో ఉంటుందిట. దీనికి అమృతతత్వము ఫలితం వస్తుంది అని. ఎందువలనంటే ఆజ్ఞాచక్రము ద్వారా ధ్యానము ద్వారా చేరుకున్న సాధకుడు ఆ పైన ఉన్నటువంటి సహస్రారములో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను చూడటమే కాదు, చేరుకుంటాట. ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు దాన్నే చెప్పాడు. ఎలా చేరుకుంటాడు అంటే ఆయన చూపులకు కూడా అందదట, ఆ భక్తుడి యొక్క చూపులకు కూడా. అలాగే పునర్జన్మరహితమైనటువంటి స్థానానికి చేరుకుంటాట. జనన మరణములు లేని స్థితిని పొందుతాట. అంటే పరమేశ్వరి పరమేశ్వరుల్లో ఐక్యము పొందుతాడు, అమృతత్వమును పొందుతాడు అని చెప్పి ఈ శ్లోకములో తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని చూద్దాం. తవాజ్ఞాచక్రస్థం తపనశిశి కోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యం భక్త్యా రవిశశి శుచీనామ విషయీ నిరాలోకే లోకే నివసతి బాలోక భువనే. తవాజ్ఞాచక్రస్థం తపనశిశి కోటి ద్యుతిధరం పరం వందే శంభుం. పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశశి శుచీనామ విషయే నిరాలోకే లోకే నివసతి బాలోక భువనే. నేర్చుకునే వారి కోసం ఒకసారి విడిది చదువు. తవ ఆజ్ఞాచక్రస్థం తపన శశి కోటి ద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత యమ ఆరాధ్యం భక్త్యా రవి శశి శుచీనామ విషయే నిరాలోకే ఆలోకే నివసతి బాలోక భువనే. అర్థాన్ని చూద్దామండి. హే మాత శ్రీదేవి తవ ఆజ్ఞాచక్రస్థం. శ్రీదేవి నీకు నివాస స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రములో
మనస్సువై ఉన్నావు. అటువంటి నీవు తపన శశి కోటి ద్యుతిధరం, కోటి సంఖ్య సూర్యులు చంద్రుల యొక్క కాంతిని ధరించినటువంటి పరాచిత చైతన్య శక్తితో విరాజిల్లుతున్నటువంటి ఓ శ్రీదేవి, పరిమిళిత పార్శ్వం, పరమశివునకు వామపార్శ్వ భాగమున శివునితో కలిసి మరి నిలయమై ఉన్నటువంటి ఓ మాత, పరం శంభుం వందే, పరశంభునిగా విరాజిల్లుతున్న అటువంటి శివునికి నమస్కారము. అంటే వామాంకములో అర్ధనారీశ్వర తత్వములో అమ్మవారిని వామ భాగములో కలిగినటువంటి మరి మీ ఇరువురికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి శంకర భగవత్పాదుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ అదే కదండి, శాక్తేయులకు మొత్తం శక్తిగా కనిపిస్తుంది, శైవులకు అంతా శివమయముగా కనిపిస్తుంది. మరి అర్ధనారీశ్వర తత్వముతో ధ్యానించిన వారికి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ అర్ధనారీశ్వర తత్వముతో కనిపిస్తారు. ఎవరు ఏ రూపముతో ధ్యానించినప్పటికీ కూడా వారు మోక్షాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి శంకర భగవత్పాదులు వారు చెబుతూ పరం శంభుం వందే, అటువంటి శివునికి నమస్కారం చేస్తూ యమారాధ్యం భక్త్యా, పై స్థితిలో ఆజ్ఞాచక్రములో పరమేశ్వరునితో కూడినటువంటి పరమేశ్వరులు ఎవరైతే భక్తితో పూజించి ప్రసన్నుని చేసుకుంటారో అటువంటి భక్తుడు సాధకుడు. అంటే సాధకుడైతే ధ్యాన యోగము ద్వారా ఆజ్ఞాచక్రము ద్వారా అమ్మవారిని దర్శిస్తాడు, భక్తుడు భక్తితో అమ్మవారిని దర్శిస్తారు. అటువంటి వారికి రవి శశి శుచీనాం అవిషయే, సూర్య చంద్ర అగ్నులకు కూడా గోచరము కానటువంటి సహస్ర కమలా దళములో కొలువై ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు. అంటే ఇక్కడ సహస్రారములో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను మరి సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కూడా చూడలేరు అని, ఆ ప్రదేశములో వారు ప్రవేశించలేరు అని తెలియచేస్తూ అవిషయే, అటువంటి స్థితిలో ఉన్నటువంటి అగోచరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సహస్ర కమల పద్మములో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను ఎవడు చూడగలడు అంటే భక్తుడు చూడగలడు, సాధకుడు మాత్రమే చూడగలడు. నిరాలోకే అలోకే, చూపులకు అందని పునర్జన్మరహితమైనటువంటి జననము లేనటువంటి లోకము అంటే అమ్మ లోకము. ఏ లోకము అంటే మరి మణిద్వీప లోకము, స్వర్గలోకము. అటువంటి దానిని ఈ భక్తుడు పొందుతాట. ఎలాంటి స్థితి అంటే భూలోక భాలోక భువనే నివసతి. అక్కడ వారిద్దరు ఉన్న సహస్రకమంలో వెన్నెల ఉందిటండి. ఆ వెన్నెల లోకంలో పార్వతీ పరమేశ్వరులు విహరిస్తున్నారట. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు సూర్య చంద్ర అగ్నులు కూడా ప్రవేశించలేని స్థితి అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ వెన్నెల ఎలా వచ్చింది అని, ఇక్కడ ఈ వెన్నెల ఎలా వచ్చింది అంటే పరమేశ్వరుని జటాజూటములో 16వ కళ చంద్రుడు ఉన్నాడు. అమ్మవారి కిరీటములో 16వ కళైనటువంటి చంద్రకళ ఉన్నది. ఆ ఇరువురి యొక్క జటాజూటములలో కిరీటములో ఉన్నటువంటి 16వ కళ అయినటువంటి శశి యొక్క కళ మాత్రమే అక్కడ ప్రవేశించగలదు, అక్కడ ఉండగలదు. ఆ స్థితిలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులను భక్తుడు చేరుకోగలడు, చూడగలడు, ఆనందించగలడు, అమృత తత్వమును పొందగలడు అని చెప్పేసని శంకర భగవత్పాదుల వారు తాను దర్శించటమే కాక తాను అమృతత్వము పొందటమే కాక భక్తుల పొందుటకు కొరకు మరి ఈ సౌందర్య లహరిలో 36వ శ్లోకములో దీనిని అద్భుతముగా వర్ణించడం జరిగింది. హే మాతా శ్రీదేవి, నీవు ఆజ్ఞాచక్రములో మనస్సువై ఉన్నావు. నీవు కోటి సంఖ్య కలిగిన సూర్య చంద్ర కాంతులతో విరాజులుతున్న పరమేశ్వరునికి వామాంకమునందు చిత్ శక్తి స్వరూపిణివై విరాజిల్లుతూ ఉన్నావు.
అటువంటి మీ ఇరువురికి నమస్కారము. ఆజ్ఞాచక్ర స్థితి పరాచిత్ పరాశంభులుగా మీరు ఇరువురు విరాజిల్లుతూ ఉన్నారు. అటువంటి మిమ్ములను ఏ భక్తుడు లేక ఏ సాధకుడు ధ్యానయోగ మార్గమున కాని భక్తి మార్గమున కాని అర్చిస్తాడో దర్శిస్తాడో ఆ భక్తులకు ఆ సాధకునికి సహస్రారములో సూర్య చంద్ర అగ్నులకు కూడా సాధ్యము కాని స్థితిలో వెన్నెలలో విరాజిల్లుతున్నటువంటి మీ అర్ధనారీశ్వర దంపతులను, పరమ ఆది దంపతులను, పురాణ దంపతులను, పుణ్య దంపతులను చేరి చూపులకు అందని పునర్జన్మరహితమైనటువంటి జనన రహితమైనటువంటి లోకమైనటువంటి నీ నివాస స్థానము సహస్రదళ పద్మమును మణిద్వీపమును చేరును అని చెబుతున్నాడు. అమ్మని పూజిద్దాం, అమ్మని దర్శిద్దాం, అమ్మని ఆరాధిద్దాం. స్వస్తి.